ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా మన విధానం కాకపోయినా కూడా తోటకూర పులుసు చాలా రుచికరంగా ఉంటుంది. కానీ దాంట్లో ఉపయోగించే చింతపండు వల్ల కొన్ని నష్టాలు వస్తాయని మీరు చెప్తూ ఉంటారు కదా. మరి ఆరోగ్యవంతంగా మన పద్ధతిలో తోటకూర పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇప్పుడు మీకు ఆకుల పులుసు కావాలమ్మా, కాడల పులుసు కావాలా? ఏది బాగుంటే అది చెప్తాను నేను. మీకు ఏది ఇష్టమో చెప్పండి. అంటే ఆకుల పులుసు సాధారణంగా అందరూ పెట్టుకుంటూ ఉంటారు, కానీ కాడలు చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. అందుకని ప్రేక్షకుల కోసం అదే చూపిద్దాం డాక్టర్ గారు. మామూలుగా తోటకూర కాడ అంతా ఎవడన్నా స్పీడ్గా ఎదుగుతుంటే వాడు తోటకూర కాడలా ఎదుగుతున్నాడు అంటారు కదా. ఎందుకంటే అంత స్పీడ్గా వచ్చి చక్కగా భూమిలోకి ఇంత మొదలు వెళ్ళేసి వేరు అట్లా ఉంటుంది. మొత్తం వేళ్లతో పాటు పీక్కొస్తారు. స్తంభాలు అంటారు. స్తంభాలు మొదల మొక్క వేరు మొక్క ఉంటుంది కదా, భలే రుచి ఉంటుంది. అసలు వాటిని ఎవరో పారేరు. శుభ్రంగా ఆ ఏళ్ళన్ని కోసేసి వాటిని మొక్కలు ఎంత పొడవు కోసేసి మామూలుగా చింతపండు వేసి పెడుతుంటారు. మన చింతపండు లేకుండా మన పద్ధతిలో టేస్టీగా మరి తీపి కొంచెం వేసుకుని పెట్టుకుంటారు ఎవరైనా. మరి బెల్లం వాడకుండా కూడా మన పద్ధతిలో తోటకూర కాడల పులుసు ఎలా తయారు చేసుకోవాలో స్పెషల్ గా చూద్దాం. తోటకూర పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: తోటకూర ముక్కలు 1.5 కప్పు, టమోటా ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి చెక్క ముక్క 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర తీసుకుని కందిపప్పును వేసేసి దోరగా వేడి చేస్తాం. ఆ తర్వాత దాని ప్లేట్లో తీసేసుకుని అదే బాండీలో ధనియాలు, కరివేపాకు, జీలకర్ర, మిరియాలు, ఈ తోటకూర పులుసుకి మసాలా దోరగా వేపించుకుంటున్నాం. ఇవన్నీ వేగిన తర్వాత అందులో కందిపప్పు కూడా వేపిన దాన్ని వేసేసి కలిపేస్తాం. అవన్నీ కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి తోటకూర పులుసుకి మసాలా పొడి సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. ఒక నాన్ స్టిక్ పాత్రలో కట్ చేసుకున్న తోటకూర ఆకు ముక్కల్ని వేసేసాం. అందులో టమోటా ముక్కలు వేసేసి పైన మూత పెట్టేసి సన్న సెక్క మీద మగ్గనిస్తాం. 10 నిమిషాలు మగ్గిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో టమోటా ముక్కలు, తోటకూర ఆకు ఉడికిన దాన్ని వేసేసి అందులో పచ్చి మామిడికాయ ముక్కలు, తేనె వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాం. ఇక పులుసుకి ఒక నాన్ స్టిక్ పాత్ర విడిగా పెట్టి అందులో మేగడ వేసేస్తాం. అందులో ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి మేగడలో తాలింపు వేగనిస్తాం. తాలింపు వేగిన తర్వాత అందులో పచ్చి మామిడికాయ, తోటకూర, టమోటా ముక్కలు వీటన్నిటిని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొచ్చి ఈ తాలింపులో వేసేస్తాం. కొద్దిగా నీళ్లు పోసేసి దానిపైన ముందుగా మనం తయారు చేసుకున్న మసాలాను అందులో వేసేసాం. 10 నిమిషాలు అట్లా మగ్గనిస్తే బాగుంటుంది. తర్వాత కొత్తిమీర చల్లేసి తోటకూర పులుసు దింపేస్తాం. చూసారుగా తోటకూర కాడలతో పులుసు పెట్టుకునే విధానం ఏంటో. మరి ఇలాంటి పులుసుల్లో ఎక్కువ అనారోగ్యం కలిగించే ఉప్పు, చింతపండు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యవంతమైన విధానాన్ని డాక్టర్ గారు మనకు అందించారు. ఈ విధానాన్ని తప్పనిసరిగా వంటలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకుని ఫాలో అవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.